కర్నూలు కలెక్టర్ కార్యాలయం సునైనా సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఓ అంగన్వాడీ టీచర్ ఫర్జానా పదోన్నతి విషయంలో అన్యాయం జరిగిందని జేసీ నవ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్లో సుమారు 13 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తున్నానని, తనకు పదోన్నతి కల్పించకుండా అంగన్వాడీ పీడీ ఇష్టానుసారంగా 7 సంవత్సరాలుగా అంగన్వాడీలో విధులు నిర్వర్తిస్తున్న కొమ్ము ఆనందమ్మ అనే మహిళకు పదోన్నతులు కల్పించి తనను మోసం చేస్తున్నారని వాపోయారు. మోసం చేస్తారనుకోలేదు, కానీ మీకే ఇస్తాం పోస్టు, మీరు ఏమి విలేకరులకు కానీ ఎవరికి కానీ ఏం తక్ష కావద్దండి, మీరు సేఫ్టీగా ఉన్నాడని చెప్పి సిడిపి మేడం మన పీడీ మేడం దగ్గరికి కానీ వచ్చినాం. పీడీ మేడం అదికి వస్తే కానీ మీకు వస్తుంది కాదు, మీరు ఎక్కడ బయలుకి ఏం చెప్పకూడదు, మీకే సీనియార్టీకి ఇస్తామని చెప్పినారు. 7వ తరగతి ఆ పాప చదివింది కానీ లేదు. ఆ పాప చదివిన కాడగా మేము పరిచయాలు చేసి మాకు చూపించాలా, కానీ చూపించలేదు. వాళ్ళు ఊరికి జిరాక్స్లు పట్టుకొని వచ్చినారు. ఒరిజినల్ కానీ వాళ్ళ దగ్గర లేకున్నా వాళ్ళకే టీచర్ పోస్టు అవకాశం ఇచ్చినారు. మాకు చాలా మోసం చేశారు. వాళ్ళ లేకున్నా కానీ ఉన్నామని పుట్టించి ఇచ్చినారు. అది ఎందుకు గురించి ఇచ్చినారో అర్థం కావడం లేదు. 4-5 రోజులకే మమ్మల్ని మార్చేసినారు. మాకు ఇంతవరకు ఇస్తామని చెప్పి భారీగా మోసం చేసినారు. కలెక్టర్ కానీ పీడీ సార్ కానీ మమ్మల్ని దయచేసి ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా పేరు రసూలు. మాకు జరిగినట్ల సీనియారిటీ ప్రకారం అందరూ ఉన్నారు కాబట్టి మరి అందరూ వర్తించేదేమి, మాకు వర్తించేదేమి, వాళ్ళు వర్తించదని మా దాన్ని అడిగిపెట్టింది. ఈరోజు ఆ పాప పని చేసుకుంటూ ఉన్న పోస్టు వీధులు నిర్వహిస్తున్నాను. కందనాతి గ్రామంలో 3వ సెంటర్. ఆయన సీనియారిటీ లేకున్నా కే ఆనందమ్మకనే ఆమెని పోస్టు నియమించాలని జాయింట్ కలెక్టర్ మేడం గారు, సిడిపి మేడం గారు, పీడీ మేడం గారు అని చెప్పడం జరిగింది. నాకు అన్యాయం చేశాను. నేను హైకోర్టుకి వెళ్ళినా కానీ నాకు అన్యాయం చేశారు. కోర్టు ప్రకారం నేను సీనియారిటీ ఉన్నానని అక్కడ చెప్పినా వాళ్ళు సీనియారిటీ తక్కువ ఉన్న కే ఆనందమ్మకే ప్రమోషన్ నియమించారు. ఈ అన్యాయం ఎంతవరకు? వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళకి జాబ్ ఇచ్చినారు. 7వ తరగతి 7 ఏళ్ళు ఉన్నా కానీ ఆమెకు ప్రమోషన్ నియమించారు. వాళ్ళ ఎయిర్ఫేషన్ వల్ల కానీ సర్టిఫికేట్లు ఎయిర్ఫేషన్ వల్ల కానీ చేయాలి. వాళ్ళు ఎయిర్ఫేషన్ చేసిన తర్వాత జాబ్ ఇవ్వాలి వాళ్ళకి. నాకు అన్యాయం జరిగింది. నాకు టీచర్ ప్రమోషన్ కావాలి. సీనియారిటీ ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నా. వాళ్ళ 7 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేను 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలుగా మా పాప పని చేస్తుంది.